నేనే నేరం చేయలేదు. అసలు నన్నెందుకు అరెస్ట్ చేశారు? మిస్టర్ విహారీ, మీరు అరవద్దు. మీరు విహారీ గారిని ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఈయనే సిరిని చంపారు అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి? అసలు సిరి కేసులో కిడ్నాప్ అప్పుడు మాతో పాటే ఉన్న విహారీ గారు ఎలా సిరిని చంపాడని అనుకుంటున్నారు? మీకు సాక్ష్యాలు కావాలా? ఒక్క నిమిషం. ఇదిగో చూడండి. సిఐ గారు, ఆ ఆటో నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు. ఆ టైంలో నా వెహికల్ని వెనక నుంచి ఇంకొక వెహికల్ గట్టిగా డాష్ ఇవ్వడంతో నేను ఆటోకి డాష్ ఇచ్చాను. ఇలాంటి కథలు నాకు చెప్పకండి. ఇదే కాదు, ఈ సిరిని మీరు పథకం ప్రకారం రేప్ చేసి మరీ చంపారు. లేదు, అసలు ఆ సిరి నేను కూడా చూడలేదండి. అబద్ధం చెప్పకండి. మీరు ఆమె ఇంటికి చాలాసార్లు వెళ్లారు. ఆమె మీ కంపెనీ కూడా వచ్చారు. అంతేకాకుండా ఆమె మోజులో మీరు మీ కంపెనీ క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా ఆమెకే ఇచ్చారు. మీ ఇద్దరికి ఇల్లీగల్ అఫైర్ కూడా ఉంది. సిఐ గారు, మీరు చెప్పేదంతా కూడా అబద్ధం. లేదు, అదే నిజం. మీ ఎఫ్ఐఆర్ బయటపడుతుందని ఆ సిరిని మీరు తెలివిగా అడ్డు తొలగించుకున్నారు. నో, మీరు కావాలనే ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. నాకేం అవసరం? కావాలంటే మీ వాళ్లే ఉన్నారు కదా, జేడీ, కేడీ, సంధ్య గారు.